నటి అంశుపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఓ సీనియర్ హీరోయిన్ పైన ఇలాంటి దారుణమైన కామెంట్లు చేయడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దిగొచ్చిన దర్శకుడు తాజాగా క్షమాపణలు చెప్పారు. అంశు, నా మాటల వల్ల బాధపడ్డ మహిళలందరికీ నా క్షమాపణలు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం ఎవరికి బాధ కలిగించడం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. మీరంతా పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నా అని అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్ నుంచి వచ్చిన మాటలే తప్ప నేను వాంటెళ్ళి చెప్పింది కాదు. అయినా సరే మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, సందీప్ కిషన్ హీరోగా, రీతు వర్మ హీరోయిన్ గా మజాకా మూవీ రూపొందుతోంది. ఇందులో రాబు రమేష్, అంశు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ టీజర్ ఈవెంట్ జనవరి 12న హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా త్రినాథరావు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మన్మధుడి సినిమా చూసి ఏందిరా ఈ అమ్మాయి లడ్డులా ఉందని అనుకునేవాళ్ళు. ఈ అమ్మాయిని చూసేందుకు మన్మధుడి సినిమాకి మళ్ళీ వెళ్లేవాళ్ళు. అలాంటి అమ్మాయి కళ్ళ ముందుకు వచ్చేసరికి ఒక్క క్షణం నమ్మలేకపోయాను. అంశు కొంచెం సన్నపడింది. నేనే తనని లావు పెరగమని చెప్పా అంటూ ఇంకా కొన్ని చీప్ కామెంట్స్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు అంశు ఇబ్బంది పడడం కెమెరాల్లో కనిపించింది. హీరోయిన్ సైజుల గురించి ఇలా పబ్లిక్ గా కామెంట్లు చేయడంతో త్రినాథరావు నక్కిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు హీరోయిన్ అంశుపై త్రినాథరావు చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద సీరియస్ అయ్యారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన త్రినాథరావుకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని ప్రకటించారు. దీంతో అంశుతో పాటు తన మాటలకు బాధపడ్డ మహిళలందరికీ క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు దర్శకుడు త్రినాథరావు. మన్మధుడు తర్వాత ప్రభాస్తో రాఘవేంద్ర సినిమాలో నటించిన అంశు ఆ తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోయింది. 21 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా మజా సినిమాలో నటిస్తోంది.